హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి క్లాస్లో చార్టర్ యాక్ట్ 1853 వరకు నేర్చుకున్నాం. ఈ క్లాస్లో భారత ప్రభుత్వ చట్టం 1858 గురించి లేదా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1858 గురించి నేర్చుకున్నాం. భారత ప్రభుత్వ చట్టం 1858 ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనను రద్దు చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనను రద్దు చేసి భారతదేశంలో పాలనా బాధ్యతలను విక్టోరియా మహారాణికి అప్పగించడం జరిగింది. ఎవరికి? విక్టోరియా మహారాణికి లేదా బ్రిటిష్ మహారాణికి పాలనా బాధ్యతలను అప్పగించడం జరిగింది. అదేవిధంగా విక్టోరియా మహారాణి తరఫున భారతదేశంలో పాలనా వ్యవహారం ఎవరు నిర్వహించేవారంటే వైస్రాయి. ఎవరు? వైస్రాయి. అంటే ఇంతకుముందు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1833 చార్టర్ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. అదే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను ఈ 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా వైస్రాయిగా పేరు మార్చడం జరిగింది. ఏంటిదే? వైస్రాయిగా పేరు మార్చడం జరిగింది 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. ఓకే, నెక్స్ట్ ఈ చట్టం ద్వారా బ్రిటిష్ క్యాబినెట్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పదవిని సృష్టించడం జరిగింది. అంటే ఒక బ్రిటిష్ క్యాబినెట్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక మంత్రి పదవిని సృష్టించడం జరిగింది. ఏంటిదే? మంత్రి పదవిని సృష్టించడం జరిగింది. ఇక్కడ బ్రిటిష్ క్యాబినెట్లో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కు పరిపాలనలో సహకరించడానికి 15 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. 15 మంది సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ ఏదైతే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు భారత సెక్రటరీ మరియు ఈ 15 మంది సభ్యులు ఏదైతే సలహాలు సూచనలు పరిపాలనకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఏదైతే ఇస్తారో ఆ సలహాలు సూచనలను అనుసరించి వైస్రాయి భారతదేశంలో పరిపాలనా బాధ్యతలను నిర్వహిస్తారు. ఎవరో? వైస్రాయి. ఓకే, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రద్దు చేయబడి విక్టోరియా మహారాణి చేతిలో భారత పాలన అప్పగించడం జరిగింది. దాంతోపాటు బ్రిటిష్ క్యాబినెట్లో ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే మంత్రి పదవి సృష్టించడం జరిగింది. ఇతనికి పరిపాలన సహకరించడానికి 15 మంది సభ్యులతో కూడిన ఒక మంత్రి మండలి ఒక కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ యొక్క సలహాలు సూచనల మేరకు వైస్రాయి భారతదేశంలో పాలనా బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ ప్రొవిజన్స్ అనేది ఈ చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యమైనది. ఓకే, దాని తర్వాత ఈ చట్టానికి సంబంధించిన ప్రొవిజన్స్లలో వైస్రాయి ఒకటి, సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఈ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 తీసుకురావడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ఈ యాక్ట్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్యాబినెట్ సిస్టమ్ ఏంటిది? క్యాబినెట్ సిస్టమ్ కావచ్చు, డిపార్ట్మెంటల్ సిస్టమ్ కావచ్చు, ఏంటిది? క్యాబినెట్ సిస్టమ్ కావచ్చు, డిపార్ట్మెంటల్ సిస్టమ్ కావచ్చు, ఈ చట్టం ద్వారా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టం ద్వారానే ఈ యాక్ట్ ద్వారానే భారతదేశంలో తిరిగి డీసెంట్రలైజేషన్ ప్రారంభించడం జరిగింది. మరి డీసెంట్రలైజేషన్ అంటే ఏంటిది? అంటే వికేంద్రీకరణ అంటే ఏంటిది? డీసెంట్రలైజేషన్ అంటే ఇంతకుముందు 1833 చార్టర్ యాక్ట్ ద్వారా మద్రాస్, బాంబే గవర్నర్ల యొక్క శాసన అధికారాలను అంటే లెజిస్లేటివ్ పవర్ను బెంగాల్ గవర్నర్ జనరల్ కు అప్పగించడం జరిగింది. అంటే 1833లో బెంగాల్ గవర్నర్ జనరల్ పేరును గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం కాబట్టి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు మద్రాస్, బాంబే గవర్నర్ యొక్క శాసన అధికారాలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఈ చట్టం ద్వారానే డీసెంట్రలైజేషన్ కింద, వికేంద్రీకరణ కింద తిరిగి వారి యొక్క అధికారాలను, శాసన అధికారాలను తిరిగి మద్రాస్ గవర్నర్కు అదేవిధంగా బాంబే గవర్నర్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
ఈ చట్టం ద్వారానే ఈ చట్టం ద్వారానే వైస్రాయ్ ఎవరికి వైస్రాయ్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఏంటిది ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అదేవిధంగా వీటో అధికారం కల్పించడం జరిగింది. ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం వీటో అధికారం వైస్రాయ్కి కల్పించడం జరిగింది. అంటే బెంగాల్ గవర్నర్ అంటే మద్రాస్ గవర్నర్ కావచ్చు, బాంబే గవర్నర్ కావచ్చు, ఏదైనా చట్టం రూపొందించడానికి బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు వైస్రాయ్ పరిశీలనలోకి వచ్చినప్పుడు ఈ వైస్రాయ్ ఏదైతే భారతదేశంలో బ్రిటిష్ పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నాడో ఈ వైస్రాయే ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించే అధికారాన్ని కలిగి ఉంటాడు. అంటే ఈ శాసనాధికారాలు బాంబే గవర్నర్ కావచ్చు, మద్రాస్ గవర్నర్కు అప్పగించినప్పటికీ తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈ వైస్రాయ్కి అప్పగించడం జరిగింది. అదేవిధంగా సభా సమావేశంలో లేనప్పుడు ముఖ్యమైనటువంటి చట్టాలు రూపొందించిన అవసరం ఏదైతే ఏర్పడితే ఆ వైస్రాయ్కి ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం కూడా ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. ఆర్డినెన్స్ అంటే ఏంటిదంటే సమావేశం లేనప్పుడు వైస్రాయ్ అనే వ్యక్తి ఆర్డినెన్స్ జారీ చేసి చట్టంతో సమానమైనటువంటి ఒక రూపం కలిగిన నిబంధనలు జారీ చేస్తాడు. ఆ నిబంధన ఏమంటారంటే ఆర్డినెన్స్ అంటారు. ఆర్డినెన్స్ అనేది ఈ చట్టంతో సమానం. ఆర్డినెన్స్ ఈక్వల్ టు చట్టంతో సమానం. ఓకే, ఇది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 కు సంబంధించిన ప్రతిపాదనలు. నెక్స్ట్ ఈ చట్టం తర్వాత 1861 తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ తర్వాత మరొక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం పేరే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. ఈ చట్టం ద్వారా ముఖ్యంగా ఎన్నికల వ్యవస్థ భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఎన్నికల వ్యవస్థ అనే పదం ఈ చట్టంలో లేదు. కాకపోతే ఎన్నికల వ్యవస్థ ఒక రూపమైనటువంటి ఒక వ్యవస్థ భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఈ చట్టం ద్వారా ఏంటిదంటే భారతీయులకు గవర్నర్ వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, లేదా గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, వీరికి బడ్జెట్ పైన చర్చించే అధికారం అదేవిధంగా ప్రశ్నించే అధికారం కూడా కల్పించడం జరిగింది. ఎవరికి? భారతీయ సభ్యులకు. గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న భారతీయులు. గవర్నర్ అంటే ఇక్కడ మద్రాస్ కావచ్చు, బాంబే కావచ్చు, ఇక్కడ బెంగాల్లో వైస్రాయ్ ఉంటాడు. వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉన్న భారతీయులు కావచ్చు, బాంబే యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులు కావచ్చు, ఇక్కడ మద్రాస్ గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులు కావచ్చు. వీరు మద్రాస్ కావచ్చు, బాంబే కావచ్చు, వీరు బడ్జెట్ పైన చర్చించే అధికారాన్ని కలిగి ఉంటాడు. అదేవిధంగా ప్రశ్నించే అధికారాన్ని కూడా భారతీయ సభ్యులు కలిగి ఉంటారని ఈ చట్టంలో ముఖ్యమైనటువంటి ప్రొవిజన్స్ ఉంది. ఓకే, మనము ఇప్పటి వరకు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1784 పిట్స్ ఇండియా యాక్ట్, 1830 చార్టర్ యాక్ట్, 1833 చార్టర్ యాక్ట్, 1853 చార్టర్ యాక్ట్, అంతోపాటు 1858 భారత ప్రభుత్వ చట్టం, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 వరకు నేర్చుకున్నాం. తర్వాత ఇంకా ఒక 4-5 చట్టాలు ఇంపార్టెన్స్ ఉన్నాయి. దాన్ని నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.